హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. నగరంలోని ఫార్మా కంపెనీలు కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. రాయదుర్గం, కోకాపేట సహా 9 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గ్లాండ్ ఫార్మా కంపెనీ ప్రతినిధులు, కుటుంబీకుల ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎనికేలిపల్లిలో ఉన్న నిమ్ ట్రీ ఫామ్ హౌస్లో కూడా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలు, రియల్ ఎస్టేట్ ప్రముఖ వ్యాపారవేత్తల కంపెనీలపై ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. అయితే గతంలో కూడా పలుమార్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. 2023 నవంబర్ 25వ తేదీన హైదరాబాద్ పాత బస్తీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలువురు వ్యాపారుల నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి. అయితే గత ఏడాది నవంబర్ 21వ తేదీన కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు జరిగాయి. నవంబర్ 10వ తేదీన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో సోదాలు చేసి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల ఇళ్లలో సోదాలు నిర్వహించడంపై అప్పట్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చేందుకే ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నేత పైలశేఖర్ రెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. 2023 అక్టోబర్ 5వ తేదీన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడు నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇలా గత ఏడాదిలో నేతల ఇళ్లపై ఐటీ అధికారులు విరుచుకుపడ్డారు. అయితే ఈ సోదాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. హైదరాబాద్ రంగారెడ్డి శివార్లలో అయితే ఐటీ అధికారుల సోదాలు అయితే తెల్లవారుజాము నుండి కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల ఫామ్ హౌజులు కావచ్చు, ఇళ్లతో పాటు ఏదైతే ఫార్మాకు సంబంధించిన సంబంధించిన పారిశ్రామికవేత్తల్లో ఇళ్లలో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే శ్రీహరి హోమ్స్ కావచ్చు, రవీంద్ర అగర్వాల్, చందర్ రాజారెడ్డి వీరికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలకు సంబంధించి కావచ్చు, ఫార్మా కంపెనీలకు సంబంధించిన అయితే ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. 2024 సంవత్సరంలో మొదటిసారి అయితే ఈ తెలంగాణలో మొదటిసారి హైదరాబాద్ రంగారెడ్డి శివార్లలో ఈ సోదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. గతంలో మనం చూస్తే ఇదే శివారు ప్రాంతాల్లో కొన్ని మహేశ్వరం కావచ్చు, రాజేంద్ర కావచ్చు, హైదరాబాద్ నగర శివారులలో ప్రముఖంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తల ఇళ్లలో కావచ్చు, ఫామ్ హౌస్లో సోదాలు అయితే కొనసాగిన పరిస్థితి ఉంటే మొత్తం ఈ రోజు తెల్లవారుజామున ఉదయం నుంచి అయితే మొత్తం 15 బృందాలుగా ఏర్పడిన ఐటీ శాఖ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం సెంట్రల్ ఫోర్స్ బలగాలను బందోబస్తు పెట్టి ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో చూస్తే గతంలో ఈ ఏరియాల్లోనే ముఖ్యంగా మొయినాబాద్, కోకాపేట పరిసర ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో మనం చూస్తే కనుక మహేశ్వరం కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, ఇబ్రహీంపట్నం ఈ ఏరియాలో ప్రముఖంగా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కొనసాగేదే హైదరాబాద్ రంగారెడ్డి శివారు ప్రాంతాలలో. ప్రస్తుతం ఈ సోదాలు కూడా ఆ ప్రాంతంలో కొనసాగుతున్నాయి. వీరితో పాటు వీరికి కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించిన అకౌంటెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఎవరి నుంచి ఏ మేరకు ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ ఎవరంటే కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఫ్రెండ్స్ ఎవరు ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ దాంట్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కావచ్చు, అటు ఫార్మా కంపెనీలకు సంబంధించినతో ఎవరెవరికి ఎంత మొత్తంలో సంబంధం ఉంది, వారి అకౌంట్ డీటెయిల్స్ కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగనున్నట్టు కూడా తెలుస్తుంది. ఎక్కడి నుంచి ఎవరికి ఎంత పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ జరిగిందనే క్రమంలో కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇదే క్రమంలో చూస్తే త్వరలోనే ఏదైతే మనకు అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినాయి తెలంగాణలో, అసెంబ్లీ ఎన్నికలు కూడా కొంతమేరకు ఇక్కడ ఈ ప్రాంతంలోనే సోదాలు కొనసాగిన పరిస్థితి ఉంటే నెక్స్ట్ పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. ఆ లోక్సభ ఎన్నికల నేపథ్యంలోనే ఏమైనా ఇవి మరోసారి జరిగే అవకాశం ఉందా ఏందనేది మాత్రం కొంతమేరకు అయితే రాజకీయ వర్గాల్లో అయితే చర్చ కొనసాగుతున్న పరిస్థితి ఉంది.